ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఐదు 5,757 మంది పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. ఘనంగా జరిగిన పెన్షనర్స్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. రాష్ట్రంలో పోలీసుల జోలికి వస్తే కఠిన చర్యలు. జగన్ తీరుపై మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్. జగన్ పార్టీకి ప్రజాదరణ రోజు రోజుకు తగ్గిపోయింది. ఆ పార్టీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న 75 కుటుంబాలు. గొట్టిపాడు గ్రామంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. పెన్షనర్స్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఘన స్వాగతం పలికిన అసోసియేషన్ సభ్యులు. చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ లేఖ ప్రియాంక. గంజాయి స్మగ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తారన్న మహిళా ఎస్ఐ. వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు సందేశాన్ని వినిపించిన దైవజనులు. సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్డు లేని పరిస్థితి ఉందని, పండుగలకు సొంతూళ్లకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలను ఒక్క 6 నెలల్లోనే అధిగమించమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా 6,014 మంది సెలెక్ట్ అయితే వారిలో 993 మంది మహిళలు ఉండడం అభినందనీయం. గిరిజన యువత నుండి 183 మంది ఎంపికయ్యారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3,343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సీపీ కానిస్టేబుల్ గా 2,414 మంది. ఇంకో పక్క మహిళలు 993 మంది, 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఎటు చూసినా 26 జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా. చాలా ప్రైడ్ గా ఉన్నారు.
ఈ ప్రాంతాల నుంచి దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 183 మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అత్యంత పేద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలో చదువులు, అనేక సవాళ్లు, ఆర్థిక కష్టాలు ఇవి నేడు కానిస్టేబుల్ గా ఎంపికైన వారి జీవితాలు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి కూటమి ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో విజయం సాధించి నేడు సగర్వంగా పోలీసు యూనిఫామ్ ధరిస్తున్న 5757 మందికి నా అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టుదలతో, దీక్షతో పోలీసు ఉద్యోగం కోసం వారు పడిన కష్టం నా గుండెను తాకిందన్నారు. నేడు పోలీస్ శాఖ ఉద్యోగులుగా వేదికపైకి వచ్చి వారు చెప్పిన కాదలు నన్ను కదిలించాయన్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పూర్తి చేసి వారి కలను నిజం చేసిన ఈ సందర్భం నాకు రెట్టింపు సంతృప్తినిచ్చిందని పునరుద్ఘాటించారు. ఇలాంటి వారి కోసం మరింత కష్టపడాలి, నిరంతరం పనిచేయాలనే ఒక సంకల్పాన్ని నాకు కలిగించిందన్నారు. వేల కుటుంబాలు చూసిన ఆనందంతో వారి కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తారని హామీ ఇస్తున్నామన్నారు. ఒక్క ఉద్యోగంతో వారి కుటుంబాలు ఎలా మారుతాయో తెలిసిన నాయకుడిగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మరింత పట్టుదలగా పనిచేస్తారని ప్రకటిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. పోలీసులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళగిరిలో 5757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ఆయన ప్రసంగించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పై కేసులు వేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటాం. దీన్ని బలహీనంగా తీసుకుంటాం మేము. అంటే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్డ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సుపరిపాలనపై నిత్యం దుష్ప్రచారం చేస్తున్న వైసీపీలో కొనసాగడానికి ఆ పార్టీ సానుభూతి ఇష్టపడటం లేదని, జగన్ పార్టీ క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోయి దుకాణం మూసేయడం ఖాయమని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిరుమామిళ్ల గ్రామం చెందిన 20 ఎస్టీ కుటుంబాలకు చెందిన 75 మంది వైసీపీ సానుభూతి పరులు మాజీ ఉప సర్పంచ్ భవనం శ్రీనివాసరెడ్డి, గ్రామ నాయకులు గంటా వెంకట హరికృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు గాది శివారెడ్డి ఆధ్వర్యంలో ప్రతిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో వారికి టీడీపీ కండువాలు వేసిన పత్తిపాటి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు. కూటమి పార్టీల శ్రేణులతో కలివిడిగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని వారికి సూచించారు. నిజమైన సుపరిపాలన ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామన్న పత్తిపాటి, వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు సొంత పార్టీ వారికి నచ్చడం లేదన్నారు. టీడీపీ ఎప్పుడు ప్రజాక్షేమం, సంతోషమే కోరుతోందని, ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గ్రహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, నాదెళ్ల మండల అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, నల్లమోత హరిబాబు, వల్లెటి హిమవంతరావు, మార్కెట్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారాయణ నారాయణ రా ముందర. అరే కథ నారాయణ రా, నారాయణ రా. ఏంది అనుకునేమంటావు రా మరి ముందర. అరే కథ ఏం పని చేస్తావు? జోహార్ ఎన్టీఆర్, జై పత్తిపాటి, జై పత్తిపాటి, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడి రజనీ ఆధ్వర్యంలో రౌడీ షీటర్ల నుంచి ఈ కుటుంబాలు మొత్తం కూడాను అనేక రకాలైన ఇబ్బందులు పడి కూటమి ప్రభుత్వం ఆకర్షితులై ప్రతిపాటి పుల్లారావు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం చేసుకోవడానికి చిరుమల గ్రామ ఎస్టీ కాలనీ నుంచి 30 కుటుంబాలు రావడం జరిగింది. మా ప్రియతమ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. సెమీ క్రిస్మస్ సందర్భంగా పేదల సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా అభినందించాల్సిన విషయమని సహృదయత సత్ప్రవర్తో అభాగ్యులను ఆదుకోవాలన్న క్రీస్తు సందేశం ఆచరణీయమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట మండలం గొట్టిపాడి గ్రామంలో సర్వేయర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించిన పత్తిపాటి పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. క్రిస్మస్ పండుగ ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగని యేసు క్రీస్తు ఆశీస్సులతో రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలని, ఆ ప్రభు కరుణతో చంద్రబాబు సంకల్పంతో రాష్ట్రంలో పేదరికం సమస్య పోవాలని కోరుకుంటున్నట్లు పత్తిపాటి చెప్పారు. ప్రజాసేవ లక్ష్యంగా వారు సంతోషమే తన సంతోషంగా జీవిస్తున్న ప్రసాదం చూసి నిజంగా లోకరక్షకుడైన యేసు సంతోషిస్తాడన్నారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, బండార్పల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, టీడీపీ నాయకులు పిల్లి కోటేశ్వరరావు, ఈ ఊరి ఆంజనేయులు, ధూళిపాడి శ్రీనివాసరావు, తాళూరి సాంబయ్య, గోరంట్ల పరిపాలెం శివరావు, దండా శ్రీను, శివయ్య, పాస్టర్లు ఎద్దనపూడి రాజా, ఎద్దనపూడి రత్నజ్యోతి, ఎద్దనపూడి మేరీ కుమారి, గ్రామ నాయకులు తదితరులున్నారు. జగన్ పాలనలో కూడా పార్టీ ముద్ర వేసుకున్నటువంటి ఏకైక అధికారి ప్రసాదాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. అది మీ ఊర్లో ఉండటం, క్రిస్టమస్ సందర్భంగా 100 మందికి ఏమేంటి చీరలు ప్రసాద్, మగవాళ్ళకేమో బట్టలు, లేడీస్కేమో చీరలు, 100 మందికి ఈరోజు సెమీ క్రిస్టమస్ సందర్భంగా మీ అందరినీ సంతోషంగా ఉంచేటువంటి దానికి బట్టలతో పాటు భోజనాలు కూడా పెట్టి ఈ సెమీ క్రిస్టమస్ వేడుకల్లో మీ అందరి సమక్షంలో 5 పాలాలకు సంబంధించి ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. వారు వచ్చినందుకు కూడా గట్టిగా అభినందనలు తెలియజేయండి. ఆ విధంగా ఐక్యతే మన బలం. వేరే పార్టీ వస్తే ఇక్కడ కన్నెత్తి కూడా చూడరు. తెలుగుదేశం ఎప్పుడు వస్తే అప్పుడే ఈ పాలనలో అభివృద్ధి జరుగుద్ది. వేరే ఏ పార్టీ వచ్చినా ఒక ఇటుక బిళ్ళ పెట్టరు, ఒక గుంత మట్టి కూడా పూడ్చరు. అవునా కదా? ఏ పని జరిగినా తెలుగుదేశం చంద్రబాబు గారు నేనున్నప్పుడే జరిగింది. ఇంకొకరు చేసింది చెప్పడానికి కూడా ఏమీ లేవు. ఏమి చేశాను నేనే చేశాను, చంద్రబాబు గారి సహకారం చంద్రబాబు గారితోటే చేశాం. ఆ విధంగా ఈరోజు ఇళ్లు నిర్మాణం చేసినా, రోడ్లు వేసినా, ఈ గ్రామాలు అభివృద్ధి చెందినా, ఏ పని చేయాలన్నా మనమే చేశాం. ఆ విధంగా ఈరోజు ప్రసాద్ సర్వీస్ లో ఉండి ఆయన ఎంత సంపాదించిన ఉద్యోగంలో డబ్బులు ఇక్కడ పెడతా ఉంటాడు. ఈ గుట్టిపాడు అభివృద్ధి చేయాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి, సంపాదించి కూడబెట్టుకుందామని ఆలోచన లేదు. ఏదనుకుంటే అదే చేస్తాడు. ఎవరు చెప్పినా వినడం. వింటాడా? వినడు కదా. ఏదనుకుంటాడో అది మంచి ఆలోచనే చేస్తాడు. కాకపోతే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. చేయాలనుకున్నది 10 మందికి సహాయపడాలని, 10 మందికి ఉపయోగపడాలని, పేదవాళ్ళకి అండగా ఉండాలని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు 3 ఆర్చీలు కట్టారు. ప్రసాద్ ఆర్చీ కడితే వాళ్ళ పేర్లు రాసుకున్నారు. ఇటు నుంచి వాళ్ళ రంగు వేశారు. వాళ్ళదేనది. మాయరుగా ఈ గ్రామం నుంచి ఉండటం, మీకు సహాయపడటం, క్రిస్టమస్ సందర్భంగా మీ అందరికీ ఉపయోగపడేటువంటి పనిని చేయటం మీ అందరి తరఫున నేను అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందించాల్సిందిగా కోరుకుంటూ ఈ సెమీ క్రిస్టమస్ సందర్భంగా యేసు ప్రభు ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలి. మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి అభివృద్ధిని, మంచి కుటుంబాలతో ముందుకు మీ జీవితం కొనసాగాలని, ప్రభు ఆశీస్సులు మీకు అందివ్వాలని నేను యేసు ప్రభువును కూడా వేడుకుంటూ మీ అందరికీ సెమీ క్రిస్టమస్
శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. పట్టణంలోని పెన్షనర్స్ హాల్లో బుధవారం పెన్షనర్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా 75 ఏళ్లు నిండిన కొందరు సీనియర్ పెన్షనర్స్ సభ్యులను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో లంకా ఆదినారాయణ రెడ్డి, బిట్ట నాగేశ్వరరావు, కనుమూరి జాషువా, చుక్కా విన్సెంట్ పాల్తో పాటు దాదాపు 100 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మిగతా మిత్రులు కూడా స్టేజ్ మీదకి వచ్చి వారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. సన్మాన కార్యక్రమంలో విన్సెంట్ పాల్ గారు, రామ్మోహన్ రావు గారు, కె సీతారామయ్య గారు, ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తరచుగా నన్ను కలిసి స్థలం కావాలని చెప్పి వాళ్ళు చాలా సార్లు దీని మీద తిరగడం, మరి స్థలం ఎక్కడంగా ఇంటికే ఈ స్థలం మాకు ఆ రోజు కనపడింది. దీంట్లో పాపం కొంతమంది పట్టాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కొని దీంట్లో కొంతమంది నివాసం ఉంటున్నారు, వ్యాపారాలు నిర్వహించుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఒప్పించి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా అవన్నీ కూడా ఖాళీ చేయించి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ స్థలాన్ని ఆ రోజు ఈ పెన్షనర్స్ హాల్కి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిర్మాణం ద్వారా మీరందరూ కూడా చక్కగా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మీ యొక్క సాధక బాధకాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యోగంలో ఉంటూ మంచిగా నిర్వహించుకున్నటువంటి వాళ్ళకి పిలిచి ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పిలిచి సన్మానం చేసి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిపోయి ఇప్పటికే దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసినటువంటి ఉద్యోగాన్ని తలుచుకుంటూ వారి యొక్క సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యులు ఏ రకంగా ఉన్నారో, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నారో అది కూడా గుర్తుకు తెచ్చుకుంటూ సన్మాన కార్యక్రమం నిర్వహించడం అనేది మనం ఆ పెన్షనర్స్ కి వారు ఎక్కువ కాలం జీవించడానికి, సంతోషంగా ఉండడానికి, వారు చేసినటువంటి సేవల్ని సమాజానికి తెలియజేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం. మీరు రిటైర్ అయిన మాత్రాన 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ అంటే చాలా, ఈ రోజుల్లో హెల్త్ అవేర్నెస్ పెరిగినటువంటి రోజుల్లో చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. పెద్దగా వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు ఉద్యోగం చేయమన్నా కూడా చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనసు సక్రమంగా పనిచేస్తుంది, బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తా ఉండగానే రిటైర్ అయ్యారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రిటైర్ కావడం జరిగింది. మీ యొక్క శేష జీవితాన్ని ప్రజలు ఉపయోగపరంగా, ప్రజలకు ఏ రకంగా మనం ఉపయోగపడతాం, ఈ చిలకూరుపేట పట్టణంలో కానివ్వండి, చిలకూరుపేట నియోజకవర్గంలో కానివ్వండి, మన గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో మన సేవలు, మన ఉద్యోగం చేస్తూ మన అనుభవం ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో మీరు ఆలోచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే సమాజానికి ఉపయోగపడతారు. తద్వారా ఈనాడు ఉన్నటువంటి యువత కానీ, ఈనాడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మీరు దారి చూపించినటువంటి అవుతారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువగా కలుస్తా ఉండండి, వ్యాయామం చేస్తా ఉండండి, నడక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయండి. యోగా అనేది మెడిటేషన్ కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, మీ ఆరోగ్యానికి ఒక అద్భుతమైనటువంటి ఔషధం. మీరందరూ కూడా దీన్ని అలవాటు చేసుకోండి, సాసాలు చేయమండి. బతికినంత కాలం అద్భుతంగా జీవిస్తారు. అట్లానే చివరి వరకు కూడా అదే రకంగా ఉంటూ ఒకరి చేత చూపించుకోకుండా, మంచాన పడకుండా మరి మనం జీవితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడే ఈ హాల్లోనే యోగా క్లాసులు నిర్వహించండి. ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఏ ఆహారం తీసుకోవాలో దాని మీద కూడా క్లాసులు నిర్వహించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు జీవితంలో ఏ రకంగా ఉండాలా, ఎక్కువగా ఏ రకంగా ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటామో దాని మీద ఎక్స్పర్ట్లు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు ఆహ్వానించండి.
అది ఒక చర్చ కార్యక్రమాన్ని పెట్టండి. దాని ద్వారా మీరందరూ కూడా ఇక్కడ పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఒక అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా నేను చెప్పడమే కాదు, ఇప్పటికే ఈ విషయాల్లో మీరు ఇప్పటికే ముందుంటున్నారు. కానీ ఇంకా వేరే వాళ్ళు ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఆరోగ్యాన్ని గురించి, సమాజాన్ని గురించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సదస్సులో భాగంగా స్థానిక శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు వారికి అవసరమైన ఆట స్థలాన్ని కేటాయించేందుకు సమీపంలోని శ్రీ కాసు వెంగళరెడ్డి ఉమెన్స్ కాలేజీ స్థలాన్ని మాజీ మంత్రి పత్తిపాటి కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన స్థలం అనువుగా ఉంటుందో లేదో చూడాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నచ్చితే స్థలాన్ని బాగు చేయించి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మున్సిపల్ సిబ్బందికి పత్తిపాటి సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో విద్యార్థులు తెలియజేసిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వారికి నచ్చిన అనువైన ఆట స్థలాన్ని వీలైనంత త్వరగా వారికి అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పత్తిపాటి చెప్పారు. ఆట స్థలం భూమిని పరిశీలించిన పత్తిపాటి వెంట జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, టీడీపీ సీనియర్ నేత జమాల్ బాషా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు తోట శ్రీను, బేరింగ్ మౌలాలి, పిల్లి లెనిన్, గైరా రాము, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని పెన్షనర్స్ హాల్లో బుధవారం పెన్షనర్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. కూటమి ప్రభుత్వం వృద్ధుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగా 75 ఏళ్లు నిండిన కొందరు సీనియర్స్ పెన్షనర్ సభ్యులను పత్తిపాటి సత్కరించారు. ఈ కార్యక్రమంలో లంకా ఆదినారాయణ రెడ్డి, బిట్ర నాగేశ్వరరావు, కనుమూరి జాషువా, చుక్కా విన్సెంట్ పాల్తో పాటు దాదాపు 100 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. కరాటే మరియు కుంగ్ఫు పోటీల్లో సత్తా చాటిన మోడర్న్ స్టెల్లార్ విద్యార్థులను మోడర్న్ గ్రూప్ చైర్మన్ మహేష్ అభినందించారు. హైదరాబాద్ జీడిమెట్లలోని చైర్మన్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఎంజీ కన్వెన్షన్ నిర్మించిన 5వ జాతీయ స్థాయి కుంగ్ఫు మరియు కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలో మోడర్న్ స్టెల్లార్ విద్యార్థులు గుంజీ కార్తిక్, గుంజీ మోహన్ కృష్ణ మరియు విద్యార్థులు యానం జాహ్నవి, యానం హరిణి బంగారు పథకాలు సాధించారు. ఇక వీరిని పాఠశాల డైరెక్టర్ చేపురుల్ మహేష్ మరియు ప్రత్యూష, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి చెందిన అన్ని గ్రామాల నాయకులు ఎంపీడీఓను కలిసి అభినందించారు. మండలంలో మెరుగైన సేవలు పారదర్శకంగా అందించాలని, అందుకు తామంతా సహకరిస్తామని వారు ఆయనకు వివరించారు. ఇక కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా విధులు నిర్వహించాలని నాథన్ల సొసైటీ అధ్యక్షుడు నల్లమోది హరిబాబు కోరారు. ఎంపీడీఓను కలిసిన వారిలో 3 పార్టీలకు చెందిన అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని నాదెండ్ల ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. గణపవరం గ్రామంలో రోడ్డు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో పలు రకాల రోడ్డు సేఫ్టీ సూచనల మీద నెమరు వేసుకుంటూ వాహనం డ్రైవ్ చేయాలని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. రష్యాలోని మాస్కోలో జరిగిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ యూత్ జనరల్ కౌన్సిల్ సమావేశాలు విజయవంతంగా ముగిశాయని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుఫాని తెలిపారు. ఈ సమావేశాల్లో 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని అనేక అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. పలు దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు, వాటి పరిణామాలపై, అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఏ దేశ ప్రజలు కూడా యుద్ధాలు కోరుకోవడం లేదని, దేశాధినేతలే నియంత్రిత్వ ధోరణితో యుద్ధాలకు తావిస్తారని తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశాల్లో సుదీర్ఘ చర్చల అనంతరం పలు అంశాలను ఆమోదించడం జరిగిందని అన్నారు. చిలకలూరుపేట పట్టణం సిఆర్ కాలనీ వాస్తవ్యులు తుమ్మల బెనర్జీ అత్తయ్య ఎర్రమాస్ రాజేశ్వరి సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరియు రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సయ్యద్ హిదాయతుల్లా, లింగాల విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కూడా ప్రభు మీరంటే ఘనంగా జరిగించమని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభుత్వం. ఆమేన్. తెలుగుదేశం పార్టీ నాయకులు అమర రమాదేవి మావయ్య, అమర సుబ్బారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం పట్టణంలోని శ్రీ పద్మావతి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని కొమరవల్లిపాడు నందుగల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు పురుషోత్తపట్నం సాయిబాబా దేవాలయ ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో 160 మంది దత్తాత్రేయ స్వామి మాలధారులు ఇరుముడి సందర్భంగా స్వాములు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పుల్లారావుని మర్యాదపూర్వకంగా వందనాదేవి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా భీమినేని వందనాదేవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన వందనాదేవిని పుల్లారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ క్రికెటర్ ఎర్రా పృథ్వీరాజ్ ఎడమ చేతి వాటం పేసరుగా గుజరాత్ టైటాన్స్ జట్లో చోటు దక్కించుకున్నాడు. గుజరాత్ ఫ్రాంచైజీ అతన్ని 30 లక్షల ధరకు కొనుగోలు చేసింది. గతంలో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ జట్ల తరపున ఆడిన పృథ్వీరాజ్ ఇప్పుడు గుజరాత్ తరపున ఆడనున్నాడు. దీంతో తెనాలి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరుపేట రూరల్ 2వ ఎస్ఐగా లేఖా ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేట నుంచి చిలకలూరుపేట రూరల్ ఎస్ఐగా లేఖా ప్రియాంక బదిలీ అయ్యారు. చిలకలూరుపేట రూరల్ పరిధిలో ల్యాండ్ ఆర్డర్ పర్యావరణ చేస్తానని లేఖా ప్రియాంక తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేకాట, కోడి పందాలు, గుట్కా, గంజాయి స్మగ్లింగ్ వంటి ఉత్పత్తులను నివారించడానికి కృషి చేస్తారని ఎస్ఐ లేఖా ప్రియాంక పేర్కొన్నారు. చిలకలూరుపేట మండలం పరిధిలో వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. మండల పరిధిలో ఏం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ రెడ్డి సాంబశివరావు రాత్రి పరమపదించారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఇన్నర్ రోడ్లోని వారి స్వగృహం నందు సాంబశివరావు భౌతిక దేహానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు హెచ్చరించారు. ఆన్లైన్ షాపింగ్, గిఫ్ట్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ పేరుతో వచ్చే లింకులు, మెసేజీలు మోసపూరితమైనవి కావచ్చని తెలిపారు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వాట్సాప్ లేదా SMS ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. బ్యాంక్ వివరాలు, OTP వంటి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ కావూరును జరిగిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ సీనియర్స్ ఎంపికలను నాదెండ్ల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 20, 21, 22 తేదీల్లో కర్నూలులో జరిగేటటువంటి షూటింగ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా తరపున పాల్గొంటారు. వంశీ, దిలీప్, గౌతమ్ విద్యార్థులను మరియు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు హనుమీరెడ్డి మరియు అమీర్ హుస్సేన్ పాఠశాల జరిగినటువంటి అభినందన సభలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మల మరియు పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు. మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా బాగా ఆడి పాఠశాలకు మరియు పల్నాడు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, క్రైస్తవ సంఘాల బలోపేతానికి సహకారం అందిస్తోందని, క్రైస్తవ సమాజాన్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకొని గత పాలకులు తమకు చేసిన మోసాన్ని క్రైస్తవ సోదరులు ఎప్పటికీ మరవకూడదని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. బుధవారం పట్టణంలోని వెంకటేష్ గ్రాండ్ హోటల్ నందు నియోజకవర్గ సచివాలయ సిబ్బంది నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పత్తిపాటి ముందుగా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలని సేవల్ని ప్రజలకు చేరువ చేస్తున్న సచివాలయ సిబ్బంది పండుగల నిర్వహణలను ప్రజల్ని భాగస్వాములు చేస్తూ కార్యక్రమం చేపట్టడాన్ని అభినందనీయమని పత్తిపాటి కొనియాడారు. ప్రపంచ పండుగైన క్రిస్మస్ మత సామరస్యానికి, శాంతికి, ప్రేమకు, ఐక్యతకు ప్రతిరూపమన్న పత్తిపాటి యేసుక్రీస్తు చూపిన సన్మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించారన్నారు. డిసెంబర్ అంటే క్రిస్మస్, ప్రపంచానికే ఒక పండుగ దినం క్రీస్తు జననం. మనమందరం క్రీస్తు బోధనలనే ప్రపంచమంతా ఈరోజు ఒక మార్గదర్శకం. మనమందరం ప్రేమ, దయ, జాలి ఒకరి మీద ఒకరు అందరం ఉండి మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని టెన్షన్ పడకుండా, ఒకరిని మోసం చేయాలనుకోకుండా, తప్పు చేయకుండా మంచి ఆలోచనతో ముందుకు పోగలిగితే అదే క్రీస్తు బోధనలు ప్రపంచమంతా అనుసరిస్తూ ఉంది. మనం అందరం కూడా మంచి మనసుతో, మంచి ఆలోచనతో పక్కవారిని ప్రేమించి, పక్కవారిని గౌరవించి, ప్రతి ఒక్కరిని బాగుండాలని కోరుకుంటే చాలు. బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా ఇదే మొత్తం చెప్పే సారాంశం. అటువంటి మనసు ప్రతి ఒక్కరికి ప్రభువు అందించాలని నేను వేడుకుంటూ, ఈ డిసెంబర్ మాసం అంటే క్రిస్మస్, సెమీ క్రిస్మస్ 25 వరకు ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా డిసెంబర్ 15 నుంచి జనవరి 10 వరకు పనిచేయాలి. క్రిస్మస్ వేడుకలు, నూతన సంవత్సరం అన్ని దేశాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఆ విధంగా ఈరోజు మనం కూడా మన తిరుపతిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. సచివాలయంలో అందరూ ఫ్రెష్గా రిక్రూట్ అయ్యారు. మీ తెలివితేటలు, మీ సుశక్తితోటి సచివాలయ ఎంప్లాయీస్ సెలెక్ట్ అయ్యారు. మీకు చాలా ఫ్యూచర్ ఉంది. మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ప్రమోషన్ ఉంటే మంచి ఉన్నత స్థానానికి ఎదగాలి. మీలో బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు, స్కిల్స్ ఉన్నవాళ్ళు ఇంకా మంచి పొజిషన్ తెలియజేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ మంచి భవిష్యత్తు, మంచి ప్రమోషన్స్ రావాలని వేడుకుంటూ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, పైన మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం కంటిన్యూగా 15 ఏళ్ళు ఉంటే మీ అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఆలోచించేటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అప్పుల నుంచి బయటపడే ఆదాయం పెరిగి మీ జీతాలు ఇంకా పెరగాలని నేను దేశం ప్రభుత్వం వేడుకుంటున్నాను. పెరగాలి, పెరగాలి అంటే నాయకుడే ఉండాలి. పవన్ కళ్యాణ్ చెప్పిన 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే
అప్పులు లేని రాష్ట్రంగా ఆదాయం ఉండేటువంటి రాష్ట్రంగా ఉంటే మీ జీతాలు పెరిగేటువంటి అవకాశం ఓన్లీ కూటమి ప్రభుత్వం ద్వారానే ఉంటుంది. అది మీరు గుర్తుంచుకొని మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీకు ఇచ్చేటువంటి బాధ్యతలు నేను బాగా నిర్వహించి మంచి మనసుతో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని నేను వేడుకుంటూ, ప్రభుత్వం పెట్టిన మార్గం అనుసరణీయం, ఆచరణీయం. క్రీస్తు జననం అంటే ప్రపంచానికి ఒక పండుగ. ప్రపంచంలో అనేక దేశాలు, ఎక్కువ దేశాలు పాటించే క్రిస్మస్. ఆ విధంగా క్రీస్తు జననం మనకి ప్రపంచానికి పండుగ. ఆ పండుగని ఈరోజు మనం జరుపుకోవడం పెట్టడం, సచివాలయం ఎప్పుడైనా జరుపుకోవడం అభినందనీయం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం. నమస్కారం. మహిళా పోలీసుగా స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లోని జనక్రాంతి పార్టీ కార్యాలయం వద్ద బుధవారం జిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షేక్ నసీర్ అహ్మద్ రాసిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకావిష్కరణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం రాధాకృష్ణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని పుస్తకం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మాదాసు భానుప్రసాద్, షేక్ గౌస్, బొంత అజయ్ బాబు, జెన్స్టెల్స్ రషీద్, సిద్ధాంతి కరీముల్లా, సీమాంధ్ర అల్లా బక్షు, దార్ల బుజ్జిబాబు తదితరులున్నారు. ఒక సంకల్ప బలం అనేటువంటిది చాలా గొప్పది. తాను సైతం సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి, తన జాతి కోసం ఏదో మేలు జరగాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి గౌసుని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, తనకున్నటువంటి దాంట్లో సొంత లాభం కొంత మానుక పరుల కోసం పాటుపడబోయేటువంటి సూక్తిని అక్షరాల ఆచరిస్తున్నటువంటి సోదరుడు గౌస్కి అభినందనలు తెలియజేస్తూ, మరి వారికి కూడా మనం ముస్లిం పోరాట యోధులు, తెలంగాణ ఉద్యమంలో ముస్లిం పోరాట యోధులు దాదాపు 25 గ్రంథాలు ఇప్పటికీ నజీర్ అహ్మద్ గారు రాశారు. మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఉర్దూ అకాడమీ వాళ్ళు జీవిత సాఫల్య పురస్కారాన్ని నజీర్ అహ్మద్ గారికి ఇచ్చారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఆ పురస్కారాన్ని అందజేశారు. నజీర్ అహ్మద్ గారు కృషి, గణనీయమైనటువంటి కృషి. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా అనేటువంటి వాళ్ళు, ఈ ఫజలుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి మరి అప్పట్లో తహసీల్దారుగా ఉండేవాడు. ఆయన దేశాభిమానంతో అల్లూరి సీతారామరాజుకి ఆయన సహకరించాడు. ఆయన అప్పటి ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా మరి షేక్ మదీనా ఏ విధంగా తుపాకీ కాల్చాలో అల్లూరి సీతారామరాజుకి నేర్పినటువంటి వ్యక్తి. వీళ్ళు అయితే చరిత్రలో ఎక్కడో మరుగున పడిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ వెలికి తీసి వీళ్ళ విషయాన్ని అంతాను మంచి గ్రంథ రూపంలో అందించినటువంటి నజీర్ అహ్మద్ గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.